Hi everyone, this is Ram's Education Hub. ప్రీవియస్ వీడియోలో 6th క్లాస్ సైన్స్లోనే 1 to 6 లెసన్స్ వరకు ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేశాను. ఇప్పుడు 7th లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. 7th లెసన్ నేమ్ వచ్చేసి పదార్థాలను వేరు చేయడం. ఇందులో ఫస్ట్ పాయింట్, కర్పూర వృక్షం సిన్నమమం కాంఫోరా చెట్టు బెరడును స్వేదనం చేయడం ద్వారా కర్పూరాన్ని తయారు చేస్తారు. ఒకటి కంటే ఎక్కువ వస్తువుల కలయికల వలన మిశ్రమాలు ఏర్పడతాయి. ఉప్పు, స్ఫటిక మొదలైన స్ఫటికాలలో కూడా నీరు ఉంటుంది. దీన్ని స్ఫటిక జలం అంటారు. నెక్స్ట్, వేరు చేసే పద్ధతులు. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి చేతితో ఏరివేయడం. బియ్యం, తృణధాన్యాలలో రాళ్లను ఎట్లా వేరు చేస్తాం? మనం చేతితో ఏరివేయడం ద్వారా వేరు చేస్తాం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి తూర్పారబట్టడం. రైతులు ఊకను ధాన్యం నుంచి ఎలా వేరు చేస్తారంటే తూర్పారబట్టడం అనే పద్ధతి ద్వారా వేరు చేస్తారు. ఈ తూర్పారబట్టడం పద్ధతిలో గాలి ఎక్కువగా ఉన్న రోజు రైతులు ఒక ఎత్తైన బల్ల మీద నిలబడి ధాన్యం, ఊకల మిశ్రమాన్ని చేటలతో ఎత్తి కిందకు నెమ్మదిగా పోస్తుంటారు. ఊక, ఇతర చెత్త గాలికి దూరంగా పడిపోతాయి. మంచి ధాన్యం ఒక రాశిలాగా నేరుగా కిందకు పడుతుంది. కాంక్రీట్ అంటే ఇసుక, కంకర, సిమెంట్లను తగిలిన పాలల్లో కలిగిన మిశ్రమం. దీనిని నిర్మాణాలలో ఇనుప వలలలో వేస్తారు. తూర్పార పట్టడంకి ఇక్కడ పిక్చర్ ఇచ్చాడు. బాగా గాలొచ్చిన రోజు ఏం చేశారంటే రైతులు ధాన్యాన్ని ఒక చాటతోని ఎత్తి పైనుంచి పోస్తారు. పోసినప్పుడు గాలికి తేలికైన వస్తువులు కొట్టుకపోతాయి కదా. సో ఆ సూత్రం ఆధారంగానే ఈ ధాన్యంలో ఉన్న తేలికైన పదార్థాలు ఏంటి? ఊక, మిగిలిన ఎక్సెస్ చెత్త అంతా అనేది గాలికి కొట్టుకుపోతుంది. మిగిలిన ధాన్యం అంతా ఒక కుప్పలాగా కిందికి పడిపోతుంది. ధాన్యంతో పోల్చినప్పుడు ఊక చాలా తేలికగా ఉంటుంది. అందువల్ల రైతులు ఈ ధర్మాన్ని ఉపయోగించి వేరు చేస్తారు. తూర్పారబట్టడం అనే పద్ధతిని ఎప్పుడు యూజ్ చేస్తారు? పదార్థాలు తేలికైనవి, బరువైనవి ఉన్నప్పుడు తూర్పారబట్టడం అనే పద్ధతిని ఉపయోగిస్తారు. నీటి నుండి మట్టిని వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి తేర్చడం. జోర్దాన్ దేశంలో ఉన్న మృత సముద్రంలో నీటి మీద మనం సులభంగా తేలియాడవచ్చు. మృత సముద్రం అంటే ఉప్పు నీటి సరస్సు. వాటర్ సాల్టీగా ఉంటాయి కాబట్టి ఈజీగా మనం ఫ్లోట్ అవుతాం. రైతులు జల్లెడలను ఉపయోగించి పెద్ద ధాన్యం గింజలను, చిన్న ధాన్యం గింజలను వేరు చేస్తారు. అప్పుడు పెద్ద ధాన్యం గింజలను విత్తనాలుగా లేదా అధిక రేటుకు విక్రయించడం చేస్తారు. వడపోత కాగితం అనేది కాగితంతో తయారైన జల్లెడ వంటిది. దీనిలో చాలా సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి. దీన్ని ఉపయోగించి చాలా సన్నని కణాలను వడపోయవచ్చు. నెక్స్ట్, తక్కువ సంఖ్యలో మొక్కలకు తెగులు సోకినప్పుడు చేతితో ఏరివేయడం ద్వారా తెగుళ్లను నివారించడం ఒక మంచి పద్ధతి. ఉప్పు నీటి నుండి ఉప్పును పొందడానికి సాధారణంగా నీటిని సూర్యరశ్మి వలన బాష్పీభవనం చెందిస్తారు. సముద్రపు నీటిని వెడల్పైన మడులలో నింపుతారు. గాలికి, సూర్యరశ్మికి మడులలోని నీరు బాష్పీభవనం చెంది ఉప్పు మడులలో మిగిలిపోతుంది. ఇక్కడ పిక్చర్ ఇచ్చారు కదా, దీనిలాగా సముద్రంలోనున్న వాటర్ నంతా ఏం చేసిండ్రు? వెడల్పైన మడులలో నింపినప్పుడు గాలికి, సూర్యరశ్మికి ఈ మడులలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. ఎవాపరేట్ అయిపోయి అక్కడ ఓన్లీ సాల్ట్ మాత్రమే మిగిలిపోతుంది ఆ మడులలో. నెక్స్ట్, ఒక్కొక్కసారి రోగులకు ఇంజెక్షన్లు చేసే ముందు వైద్యులు ఇంజెక్షన్ పొడిని ఒక ద్రవంతో కలుపుతారు.
ఆ ద్రవం ఏంటిది? అది నీరు. దాన్నే స్వేదన జలం అంటారు. స్వేదన జలం అంటే స్వచ్ఛమైన నీరు అన్నది. అంటే ఆ వాటర్ లో ఎలాంటి లవణాలు అనేవి ఉండవు. భూమిలో ఉండే ఇసుక, రాతి పొరల గుండా నీరు భూమిలోకి ఇంకేటప్పుడు అవి నీటిని శుద్ధి చేస్తాయి. ఒక మిశ్రమం నుండి వేరువేరు అనఘటకాలను వేరు చేసేందుకు వాటి రంగు, ఆకారం, పరిమాణం, భారం, ద్రావణీయత వంటి ధర్మాలలోని వ్యత్యాసాలను మనం ఉపయోగించవలసి ఉంటుంది. ఏదైనా పదార్థం నేరుగా ఘనరూపం నుండి వాయురూపంలోకి లేదా వాయురూపం నుండి ఘనరూపంలోకి మారే ప్రక్రియను ఉత్పతనం అంటారు. ఉత్పతనానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కర్పూరం. కర్పూరం అనేది ఘన రూపంలో ఉంటుంది. దాన్ని వేడి చేసినప్పుడు అది ద్రవ రూపంలోకి మారకుండా నేరుగా వాయు రూపంలోకి ఎవాపరేట్ అయిపోతుంది. ఒరిస్సాలోని చిలకా సరస్సు మన దేశంలో ఉన్న అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. సిరా ఒక రంగులోనే కనిపించినప్పటికీ అది అనేక రంగులను తమలో ఇముడ్చుకుంటుంది. సిరా మనకి ఒకటే రంగులో కనిపిస్తుంది, బట్ దానిలో అనేక రంగులు ఇమిడి ఉంటాయి. రంగులను వేరు చేసే పద్ధతిని క్రోమాటోగ్రఫీ అంటారు. మనం ఎక్కువ కాలం స్వేదన జలాన్ని తాగినట్లయితే జీవక్రియలు మందగిస్తాయి. కారణం లవణాలు లోపించడం. పదార్థాలు పరిమాణంలో చాలా పెద్దవిగా ఉన్నప్పుడు చేతితో ఏరివేయడం అనే పద్ధతిని ఉపయోగిస్తారు. పదార్థాలు పరిమాణంలో పెద్దగా ఉన్నప్పుడు యూజ్ చేసే పద్ధతి ఏంటి? చేతితో ఏరివేయడం. అదేవిధంగా కొన్ని తేలికైనవి, కొన్ని బరువైన పదార్థాలు ఉన్నప్పుడు వాటిని వేరు చేయడానికి తూర్పార పట్టడం అనే పద్ధతిని యూజ్ చేస్తారు. అట్లా కాకుండా ఒక ద్రవంలో కరగని పదార్థాలు ఉన్నప్పుడు వాటిని వేరు చేయడానికి తేర్చడం, వడపోత వంటి ప్రక్రియలు ఉపయోగిస్తారు. అదే ఒక మిశ్రమంలో చిన్నవి పెద్దవి పదార్థాలు ఉన్నప్పుడు వాటిని జల్లించడం ద్వారా వేరు చేస్తారు. ఇవి రెండు కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. పరిమాణంలో చాలా పెద్దవి ఉన్నప్పుడేమో చేతితో ఏరివేయడం, ఒక మిశ్రమంలో చిన్నవి పెద్దవి ఉన్నప్పుడు మాత్రం జల్లించడం ద్వారా వేరు చేస్తారు. నెక్స్ట్, ఒక ద్రవం నుంచి కరిగిన పదార్థాలను వేరు చేయడానికి స్ఫటికీకరణం పద్ధతిని ఉపయోగిస్తారు. నెక్స్ట్, నీటిలో ఉన్న మలినాలను తొలగించడానికి స్వేదనం పద్ధతిని ఉపయోగిస్తాం. ఘన స్థితిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ను డ్రై ఐస్ అంటారు. ఇంతటితో 7th లెసన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు 8th లెసన్ చూద్దాము. 8th లెసన్ నేమ్ వచ్చేసి దారాల నుండి దుస్తుల దాకా. వస్త్ర పరిశ్రమలో కర్బన దారాలు సరికొత్త ఆవిష్కరణ. బైండింగ్ లో ఉపయోగించే గుడ్డను కాలికో అంటారు. పాలిస్టర్ గుడ్డ కన్నా నూలు గుడ్డ మందంగా ఉంటుంది. నూలు గుడ్డలు ముతకగా, బరువుగా కూడా ఉంటాయి. ఉతికిన తర్వాత నూలు గుడ్డలు ముడతలు పడతాయి, కుంచుకుపోతాయి. అదే పట్టుబట్టలని తాకితే నున్నగా ఉంటాయి. ఉన్ని బట్టలను తాకితే గరుకుగా ఉంటాయి, ప్లస్ బరువుగా కూడా ఉంటాయి. పట్టు పురుగుల నుంచి పట్టు తీసినట్లుగానే సాలెపురుగుల నుండి కూడా పట్టును తీయడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. మొక్కలు, జంతువుల నుంచి తయారయ్యే దారాలను ఏమంటారు? సహజ దారాలు అంటారు. అట్లాగే పాలిస్టర్, టెర్లిన్, నైలాన్, ఆక్రిలిన్ ఇలాంటి వాటిని ఏమంటారు? కృత్రిమ దారాలు అంటారు. ఆదిమానవులు చెట్ల ఆకులు, జంతువుల చర్మాలను దుస్తులుగా ధరించేవారు. పూర్వకాలంలో లోహాలతో కూడా దుస్తులను తయారు చేసేవాళ్ళు. యుద్ధంలో పాల్గొనే సైనికులు ఇనుము లాంటి లోహాలతో తయారైన తొడుగులను ధరించేవారు. ఇప్పుడు అలాంటి దుస్తులను చారిత్రక వస్తు ప్రదర్శనశాలలో, టెలివిజన్ కార్యక్రమాలలో చూడవచ్చు. ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగించే ఉన్ని వస్త్రాల తయారీ గొర్రెల ఉన్నిని ఉపయోగిస్తారు.
ప్రపంచంలో ఎక్కువగా వినియోగించే ఉన్ని వస్త్రాల తయారీకి గొర్రెల ఉన్నిని ఉపయోగిస్తారు. పట్టు వస్త్రాలు నునుపుగా జారే స్వభావం కలిగి ఉంటాయి. నూలు వస్త్రాలు నునుపుగా ఉన్నప్పటికీ ముతుకగా మందంగా ఉంటాయి. అదే కృత్రిమ వస్త్రాలను కాల్చితే ఘాటైన వాసన వస్తుంది. సాధారణంగా నల్ల రేగడి నేలల్లో పత్తి పంట పండుతుంది. మన రాష్ట్రంలో ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో పత్తి విస్తారంగా పండుతుంది. ఇయర్లో చార్లెస్ మెకింతోష్ అనే స్కాటిష్ శాస్త్రవేత్త వర్షానికి తడవని బట్టలను తయారు చేశాడు. దూదిని భూతద్దంలో లేదా సూక్ష్మదర్శిని కింద ఉంచి పరిశీలిస్తే ఏం కనబడుతుంది మనకి? సన్నని వెంట్రుకల వంటివి కనిపిస్తాయి. వీటిని ఏమంటారు? పత్తి దారాలు లేదా పత్తి పీచు దారాలు అంటారు. దూది నుంచి గింజలను వేరు చేయడాన్ని జిన్నింగ్ అంటారు. వాల్డో ఎల్ సీమన్ అనే శాస్త్రవేత్త ఫ్లెక్సీల తయారీలో ఉపయోగించే పాలివినైల్ క్లోరైడ్ ను కనుగొన్నాడు. పివిసి పాలివినైల్ క్లోరైడ్ ను కనుగొన్నాడు. చెరక లేదా రాట్నం కూడా ఉపయోగించి దారాన్ని వడుకుతారు. తకిలీ లాగానే చెరక లేదా రాట్నం ఉపయోగించి దారాన్ని వడుకుతారు. దూది పీచును ఉపయోగించి 3 దారాలు తయారు చేయడాన్ని వడకడం లేదా స్పిన్నింగ్ అంటారు. ప్రజలు స్వదేశీ ఉద్యమంలో భాగంగా విదేశీ దుస్తులను తగలబెట్టారు. గోనె సంచులను మందంగా ఉండే జనపనారతో తయారు చేస్తారు. గోనె సంచులు బరువైన వస్తువులు మోయడానికి అనువుగా ఉంటాయి. పత్తిలాగే జనపనార కూడా నెయ్యడానికి ఉపయోగపడుతుంది. దీన్ని ఏమంటారు? బంగారు దారం అని కూడా పిలుస్తారు. ఈ జనపనారకున్న లక్షణాలు ఏంటివి? గట్టిగా, బలంగా, గరుకుగా ఉంటాయి. అందువల్ల వీటిని బట్టలు నేయడానికి ఉపయోగించరు. జనుము దారాలని ఎలా తయారు చేస్తారు? జనుము దారాలను జనప మొక్కల కాండం నుంచి తయారు చేస్తారు. పూతకు వచ్చిన జనుము మొక్కలను కోసి నీటిలో కొన్ని రోజుల పాటు నానబెడతారు. ఇలా నానడం వల్ల కాండం మీద ఉండే బెరడు చీకిపోతుంది. కాండం నుండి దారాలను వేరు చేసి జనుము దారాలను తయారు చేస్తారు. దీనిని దువ్వి శుభ్రం చేస్తారు. ఈ శుభ్రమైన జనపనారతో గోనె సంచులను తయారు చేస్తారు. డాక్టర్ మియోషి ఒకమోటో అనే శాస్త్రవేత్త 1970లో మొట్టమొదటి సూక్ష్మదారం మైక్రోఫైబర్ ను తయారు చేశారు. పత్తి, జనుముతో పాటు గోంగూర, వెదురు మొక్కల నుండి కూడా దారాలను తయారు చేస్తారు. జనుము, కొర్రలు మొక్కల నుండి తీసిన దారాలతో బట్టలు నేస్తారు. పత్తితో పోల్చినప్పుడు వీటి తయారీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, తకిలీలు రత్నాలతో వడికిన దారాన్ని నిలువు అడ్డు వరుసలలో అమర్చి మగ్గాలతో వస్త్రాలను నేస్తారు. ఇలా పడుగు, పేక అనే వరుసల్లో దారాలను కలిపి వస్త్రాలను తయారు చేయడాన్ని ఏమంటారు? నేత నేయడం అంటారు. నిలువు దారాలనేమో పడుగు అంటారు, అడ్డు దారాలనేమో పేక అంటారు. విద్యుత్ సహాయంతో నడిచే నేత యంత్రాలను మరమగ్గాలు అంటారు. చేతితో నేత నేయడానికి వీలుగా ఉపయోగించే వాటిని చేనేత మగ్గాలు అంటారు. మనం వస్త్ర పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగించే పాలిస్టర్ దారాలను పెట్రోలియం నుండి తయారు చేస్తారు. మన రాష్ట్రంలో
చేనేత పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. గద్వాల్, సిరిసిల్ల, వెంకటగిరి, కొత్తకోట, నారాయణపేట, పోచంపల్లిలో చేనేత పరిశ్రమలు ఉన్నాయి. వరంగల్ తివాచీలు నాణ్యతకు, మన్నికకు ప్రఖ్యాతిగాంచినవి. కర్రగుజ్జుకు రసాయనాలను కలిపి రయాన్ దారాలను తయారు చేస్తారు. ఒక పత్తికాయ నుండి 500 మీటర్ల పొడవైన దారాన్ని తీయవచ్చు. 8th లెసన్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు 9th లెసన్, మొక్కలు, భాగాలు, వాటి విధులు. కొన్ని మొక్కలలో భూమి ఉపరితలంపై నుండి పైకి ఎంత ఎత్తు ఉంటుందో అంత లోపలికి వేళ్లు విస్తరిస్తాయి. బనానా ఆయిల్ను పెట్రోలియం నుండి తయారు చేస్తారు. కొన్ని మొక్కల వేర్లలో ప్రధానమైన వేరు లావుగా మందంగా మారి సన్నని వేళ్లను కలిగి ఉంటుంది. ప్రధానమైన వేరును తల్లివేళ్లు అంటారు. సన్నని వేళ్లను పార్శ్వవేళ్లు అంటారు. మొక్కలలో సన్నగా కేశాల మాదిరిగా ఉండే వేళ్లు కాండం పీఠ భాగం నుంచి బయలుదేరుతాయి. ఇటువంటి వేళ్లను పీచు వేళ్లు అంటారు. ఇందులో ప్రధాన వేరు అనేది ఉండదు. అన్ని వేళ్లు ఒకే రకంగా ఉంటాయి. యాపిల్ బరువులో 84% మరియు దోస బరువులో 96% అనేది వాటరే ఉంటుంది. వేర్లు మట్టి నుండి శోషణ ద్వారా నీటిని పీలుస్తాయి. నీటితో పాటు నేలలో ఉన్న ఖనిజ లవణాలను కూడా శోషిస్తాయి. ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వంటి మొక్కలలో వేర్లలో ఆహార పదార్థాలను నిల్వ చేసుకుంటాయి. అందువల్ల లావుగా ఉంటాయి. వీటిని దుంప వేర్లు అంటారు. పుష్పంలో అండాశయం, కీలం, కీలాగ్రం, పరాగకోశాలను లైంగిక భాగాలు అంటారు. పత్రంలో పత్రపీఠం, పత్రవృత్తం, పత్రదళం అనే ముఖ్యమైన భాగాలు ఉంటాయి. పత్రంలో రేఖలు కనిపిస్తాయి కదండి, వాటిని ఏమంటారు? ఈనెలు అంటారు. ఇవి నెక్స్ట్ పత్రదళంలో మధ్యలో కనబడే పొడవైన ఈనెను నడిమ ఈనె అంటారు. దీని నుంచి ఏర్పడే శాఖలను పక్క ఈనెలు అంటారు. పత్రదళంలో ఈనెల అమరికను ఈనెల వ్యాపనం అంటారు. పత్రదళంలో నడిమ ఈనె, పక్క ఈనె వలలులాగా అల్లుకుపోయి ఉంటాయి. ఈనెలు పత్రదళమంతా వ్యాపించి పత్రానికి ఆకారాన్ని, పటుత్వాన్ని కలుగజేస్తాయి. పుష్పాలు రంగులను కలిగి ఉండి పరాగ సంపర్కం కోసం కీటకాలను మరియు పక్షులను ఆకర్షిస్తాయి. తల్లి వేరు వ్యవస్థ కలిగిన మొక్కలు పత్రాలకు జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. అట్లనే పీచు వేరు వ్యవస్థ కలిగిన మొక్కలకు పత్రాలకు సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది. సమాంతర ఈనెల వ్యాపనం ఉంటే అదేంటి? పీచు వేరు వ్యవస్థ కలిగిన మొక్క. నెక్స్ట్ జాలాకార ఈనెల వ్యాపనం ఉంటే తల్లి వేరు వ్యవస్థ కలిగిన మొక్క అవుతుంది. జీడి పండులో పండుగా కనిపించేది నిజానికి పండు కాదు, అది పండు యొక్క తొడిమ. వరంగల్ జిల్లాలో ఒక సాంప్రదాయక కుటీర పరిశ్రమ ఉంది. ఎండిన ఆకులపై వివిధ రకాల సాంప్రదాయక పౌరాణిక చిత్రాలను అందమైన రంగులతో గీస్తారు. ఇది ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కళా నైపుణ్యం. మొక్కల కాండం మీద ఉండే చిన్న ఉబ్బెత్తు భాగాల నుంచి కొమ్మలు, ఆకులు, పుష్పాలు అభివృద్ధి చెందుతాయి.
పత్రాలు, పుష్పాలు కాండం నుండి పెరుగుతాయి. వేర్లు శోషించిన నీరు కాండం ద్వారా మొక్క ఇతర భాగాలకు సరఫరా అవుతుంది. వేర్లు శోషించిన వాటర్ అనేది మొక్కకి అన్ని భాగాలకు ఎట్లా సప్లై అవుతుందంటే కాండం ద్వారా సప్లై అవుతుంది. ద్రాక్ష వంటి ఎగబాకే మొక్కల్లో కాండం బలహీనంగా ఉంటుంది. మొక్క క్రిందికి పడిపోకుండా ప్రాకడానికి వీలుగా తీగలు, కొక్కెలు ఏర్పడతాయి. బంగాళదుంప, పసుపు, వెల్లుల్లి, అల్లం, చెరుకు వంటి మొక్కలు ఆహార పదార్థాలను నిల్వ చేయడం వలన పరిమాణం ఉబ్బినట్లు కనబడుతుంది. వీటిని మనం దుంపలు అనుకుంటాం, నిజానికి ఇవి ఆ మొక్కల యొక్క కాండాలు. పత్రాల ఆహార పదార్థాల తయారీలో, వాయు వినిమయంలో, బాష్పోత్సేకంలో సహాయపడతాయి. మిరపకాయలో కారం కలిగించే పదార్థాన్ని క్యాప్సిసిన్ అంటారు. ఎంత పెద్ద చెట్టునైనా కుండిలో ఇమిడిపోయేలా పెంచడానికి ఒక పద్ధతి ఉంది. దీనిని బోన్సాయ్ అంటారు. అంటే మరుగుజ్జు వృక్షం అని అర్థం. కొందరు వీటిని ఏమంటారు, వామన వృక్షాలని కూడా పిలుస్తారు. ఈ బోన్సాయ్ అనేది జపాన్ దేశపు సాంప్రదాయ కళ. అల్లం వంటి మొక్కలలో కాండం భూమిలో ఉంటే ఆకులు భూమిపైన ఉంటాయి. ఇంతటితో 9th లెసన్ వరకు ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి.